పవన్ కళ్యాణ్ నిన్న విశాఖపట్నంలో మత్స్యకారులకి ఏదో 50,000 రూపాయలు సహాయం చేస్తూ ఏదో నీకు కష్టపడిన సొమ్ము నాకు ఎవరు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. అసలు నిన్ను ఎవరు అడిగారు? నీకు ఎవరైనా ఇచ్చారు? మేము ఎవరైనా అడిగారా? అంటే నువ్వు చెప్తున్నావు, దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా ఆ డబ్బులు ఎవరో ఇచ్చారనేది మాత్రం ప్రజల్లో తెలుసు. కానీ బయట ప్రజలకు పూర్తిగా తెలుసో లేదో తెలియదు. నేను దగ్గరుండి చూసా, నీకు డబ్బులు ఎలా వస్తాయి, నువ్వు డబ్బులు ఎలా వసూలు చేస్తావు మేము చూడలేదా? నువ్వు అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. డబ్బులు వసూలు ఎలా చేస్తారో మాకు తెలుసు. నిన్ను కలవాలంటే సామాన్యుడు ఎవరైనా కలిసే పరిస్థితి ఉందా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు పవన్ కళ్యాణ్, నీకు చెక్కి వాళ్ళు 1,00,000 రూపాయలు చెక్కి ఇస్తే తప్ప నువ్వు కలిసే పరిస్థితి లేదని నేను దగ్గరుండి చూసా నీ గురించి. కాదని నువ్వు ప్రమాణం చేయి వచ్చి దేవుని దగ్గర, నువ్వు చేయలేవు, ఎందుకంటే అది నిజం కాబట్టి. నువ్వు శాలరీలు ఇచ్చేది లింగంనేని డబ్బులతో, నువ్వు ప్రయాణం చేసే ఫ్లైట్లు లింగంనేని డబ్బులతో, నువ్వు కట్టుకున్న పార్టీ ఆఫీసు లింగంనేని డబ్బులతో, నీ దగ్గర పనిచేసే వాళ్ళు లింగంనేని డబ్బులతో. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా లింగంనేని మనుషులతోనే నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా మొత్తం తెలుసు. కానీ వాళ్ళకి చూసారు లేదు, కానీ నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను తెలియజేసిన బాధ్యత నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏదో నిన్న స్టేట్మెంట్ ఇస్తున్నావు, అవినీతిని నేను వెంటాడి లోతులతో సహా కడిగి పారేస్తానన్న పవన్ కళ్యాణ్, మరి అదే అవినీతి కేసులో పూర్తి ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ సిఐడికి దొరికిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఎందుకు అడుగుతున్నారో మేము ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాము. ఇదే విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులకి అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అది మత్స్యకారులు అందరికీ తెలుసు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు. ఎందుకంటే దానికి చక్కటి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక 2019 ఎలక్షన్లలో మత్స్యకారులు ఎవరి వైపు నిలబడ్డారో అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు నిలబడ్డారు అంటే, అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ వాళ్ళు మత్స్యకారులని పూర్తిగా మోసపూరితమైన ప్రకటనలు చేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ జీవితాలతో మొత్తం ఆడుకున్నారు. కాబట్టి మొత్తం మత్స్యకారులందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా నమ్మకంతో ఆయన కోసం నిలబడ్డారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా 100కు 100% మత్స్యకారులకు అండగా నిలబడ్డ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది రీసెంట్గా చూశారు మీరు, కొద్ది రోజుల కిందట కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ ఓర్చుకోలేక పవన్ కళ్యాణ్ తనకి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. దానికి అంతకు మించింది ఏం లేదు. ఆయనకు అంత స్థాయి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ఆయన ఓడిపోతాడని తెలిసే ఇవన్నీ స్టంట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అతను ఏంటంటే అతని వైపు ఎవరు లేరని తెలుసు, ఇంకా మత్స్యకారులన్నా నా వైపు వస్తారని చెప్పి ఆ విధంగా రాజకీయాలు చేస్తున్నాడు. అది 100కి 100% మత్స్యకారులు, బీసీ, ఎస్టీ, మైనారిటీ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే 30 సంవత్సరాలు తిరుగులేని నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళిద్దరూ దత్తపుత్రుడి తండ్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఓటమితో హైదరాబాద్కి పయనం అవుతున్నారు అని చెప్తున్నాను.